హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు ఎయిర్ ఫ్రైయర్లో ఒక 10 మినిట్స్ లోపల అయ్యే ఒక హెల్దీ స్నాక్ ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది ఓవెన్లో కూడా చేయొచ్చు, బట్ ఎయిర్ ఫ్రైయర్లో అయితే మనకి చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. ఫస్ట్ దీనికి కావాల్సినవి పూల్ మక్కన, క్యాషు అండ్ పీనట్స్, పల్లీలు, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు అండ్ మనకి ఏంటంటే ఇక్కడ మనం నెయ్యి కానీ నూనె కానీ కూడా మనం వాడుకోవచ్చు. ఇది డిఫరెంట్ ఫ్లేవర్స్తో కూడా మనం చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఎయిర్ ఫ్రైయర్ తీసుకొని దాని ట్రే ఉంటుంది కదా, అది తీసేసి ఈ షీట్ వేసుకోవాలి. ఇది వేయకపోయినా పర్వాలేదు. మనం యాక్చువల్గా ఇందులో నేను డైరెక్ట్గా వేసి పెట్టాను, కానీ మనం బయట ఒక బౌల్లోన ఈ పూల్ మక్కన, క్యాషు, పీనట్స్ అండ్ కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం అండ్ తర్వాత నెయ్యి కూడా వేసేసి మొత్తం అన్నీ దానికి మనం చేత్తో కానీ గరిటెతో కానీ కలిపేసుకోవాలి. కలిపేసుకుంటే అన్నీ దీనికి పడుతుంది. నేను ఎందుకు బౌల్లో చేయమన్నాను అని అంటే, మనం ప్రీహీట్ అనేది చేయాలి కదా, ప్రీహీట్ చేసిన మళ్ళీ కొంచెం వేడవడం అట్లాగా ఉంటుంది. సో మనకి టేస్ట్ అనేది మారిపోతుంది. సో సెపరేట్గా ఈ స్టెప్ని మాత్రం బౌల్లోనే చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇవన్నీ మనం కలిపేసుకోవాలి. నేను తర్వాత కలిపేసేసి తర్వాత బౌల్లో వేసేసాను, బట్ మీరు ముందుగానే సెపరేట్ బౌల్లో చేసుకోండి. ఆ తర్వాత మనం ప్రీహీట్ చేయాలి. ప్రీహీట్ చేసినప్పుడు 350 ఫారెన్హీట్ మనం 8 మినిట్స్కి మనం పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మిక్స్ చేసుకున్నవన్నీ ఆ బౌల్లో మనం వేసేసుకొని దాని మీద ఈ ట్రైన్ మనం పెట్టాలన్నమాట. సో ఇట్లా పెట్టడం వలన అవి ఎగరకంట ఒక దగ్గర స్టేబుల్ ఉండి మనకి ఫ్రై అవుతాయి. తర్వాత 8 మినిట్స్కి మనకి ఇవి ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఫ్రై అయిపోయిన తర్వాత మనం వెంటనే తీయొచ్చు, బట్ వేడిగా ఉంటుంది కాబట్టి అది చల్లారిన తర్వాత మనం జాగ్రత్తగా ఆ ట్రైన్ ఫస్ట్ తీసేసుకొని ఇంకా ఏం చేయాలనంటే, చల్లారిన తర్వాత మనం బౌల్లోన ఆర్ ఇట్లాగా గ్లాస్ జార్లో వేసుకొని మనం ఉంచుకోవచ్చు. ఇందులో మనం డిఫరెంట్ స్పైసెస్ని కూడా వేస్ట్ చేయొచ్చు. అవి నేను నెక్స్ట్ వీడియోలోనే మీకు చూపిస్తాను. మీకు ఇది ఒక హెల్దీ స్నాక్. మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు యూట్యూబ్లోనే నాది లైక్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.